హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మీకు వాల్యూమ్ ఫుట్ ప్రింట్స్ ట్రేడింగ్ వ్యూలో ఎలా యాడ్ చేసుకోవాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం కామన్గా క్యాండిల్ స్టిక్స్ మీద ట్రేడ్ చేస్తుంటాం. ఓకే, కానీ మనకి ఎక్కడ బయర్స్ వస్తున్నారు, ఎక్కడ సెల్లర్స్ వస్తున్నారు అనేది మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉండదు. సో వాల్యూమ్ ఫుట్ ప్రింట్స్ యాడ్ చేసుకుంటే మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇప్పుడు అది ఎలా యాడ్ చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నా ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే కనుక ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ డిస్క్రిప్షన్లో ఒక కామెంట్ పెట్టండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. ఆ లింక్స్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు వాల్యూమ్ ఫుట్ ప్రింట్స్ని ఎలా యాడ్ చేయాలంటే మీకు ఇక్కడ క్యాండిల్ స్టిక్ మనం చూస్తాం కదా, ఇక్కడ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ వాల్యూమ్ ఫుట్ ప్రింట్ అని వస్తుంది. ఇది ఓన్లీ ప్రీమియం యూజర్స్కే, ఫ్రీ ట్రేడింగ్ వ్యూ వాడే వాళ్ళకి అయితే లేదు. ఓకే, పెయిడ్ వర్షన్ వాడే వాళ్ళకి మాత్రమే, అది కూడా ప్రీమియం వాడే వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు ఇది. సో వాల్యూమ్ ఫుట్ ప్రింట్స్ అనేది క్లిక్ చేస్తే మనకి ఇలా క్యాండిల్స్ వస్తాయి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తలేదు. సో మనం ఏం చేయాలి, జూమ్ చేయాలి. జూమ్ చేస్తే మనకి ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, బయర్స్ ఎట్లా ఉన్నారు, సెల్లర్స్ ఎట్లా ఉన్నారు. ఈ ఫుట్ ప్రింట్ వాల్యూమ్ మీద ఎలా ట్రేడ్ చేయాలో మీకు తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ ఫుట్ ప్రింట్స్ వాల్యూమ్స్ని ఎలా అర్థం చేసుకోవాలో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ రైట్ సైడ్లో ఉంది చూస్తారా బాక్స్, ఆ బాక్స్ అంతా బయింగ్ వాల్యూమ్, ఇది లెఫ్ట్ సైడ్లో ఉంది సెల్లింగ్ వాల్యూమ్ అనమాట. అంటే ఇంతమంది బయర్స్ ఉన్నారు, 873, 323 సెల్లర్స్ ఉన్నారు. అంటే ఇక్కడ బయర్స్ ఎక్కువ ఉన్నారు. సో బయర్స్ మైనస్ సెల్లర్స్ని తీసేస్తే రిమైనింగ్ వచ్చింది డెల్టా అంటారు. ఇక్కడ మీకు డెల్టా కనిపిస్తుందా, రిమైనింగ్ వచ్చింది ఇక్కడ మీకు కనిపించేది డెల్టా వాల్యూమ్. ఈ టోటల్ ఉంది చూసారా, బయర్స్ సెల్లర్స్ మొత్తం కలిపి వచ్చిన వాల్యూమ్. ఓకే, బయర్స్ని సెల్లర్స్ని మొత్తం ఇద్దరిని కలిపితే వచ్చిన వాల్యూమ్ ఇది టోటల్ వాల్యూమ్. సేమ్ అలానే మనకి సెల్లింగ్ వాల్యూమ్ ఎక్కువ వచ్చింది అనుకోండి కంపేర్ టు బయింగ్ వాల్యూమ్, అండ్ డెల్టా మైనస్లో ఉందనుకోండి, బేరిష్గా చూస్తాం నెక్స్ట్ మార్కెట్లో మూమెంటం మనం. అలానే మీకు డైవర్జెన్స్ కూడా ఉంటాయి ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది చూడండి, డెల్టా గ్రీన్ ఉంది. అంటే సెల్లర్స్ తక్కువనే ఉన్నారు కానీ బయర్స్ ఎక్కువ ఉన్నారు, కానీ క్యాండిల్ మాత్రం రెడ్ ఫామ్ అయింది. దీన్ని డెల్టా డైవర్జెన్స్ అంటారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి, బయర్స్ ఎక్కువనే ఉన్నారు, సెల్లర్స్ తక్కువనే ఉన్నారు, క్యాండిల్ రెడ్లో ఫామ్ అయింది కానీ డెల్టా మాత్రం గ్రీన్ ఉంది. అంటే క్యాండిల్కి డెల్టాకి కలర్ డిఫరెంట్ వస్తాయి. అంటే డెల్టా గ్రీన్లో ఉండి క్యాండిల్ రెడ్లో ఉన్న, క్యాండిల్ గ్రీన్లో ఉండి డెల్టా రెడ్లో ఉన్న, ఈ రెండు సిచ్యువేషన్స్లో డెల్టా డైవర్జెన్స్ అంటారు. ఓకేనా, క్యాండిల్ రెడ్లో ఉండి డెల్టా గ్రీన్లో ఉంటే, క్యాండిల్ గ్రీన్లో ఉండి డెల్టా రెడ్లో ఉంటే డెల్టా డైవర్జెన్స్ అంటారు. అప్పుడు మనం ఎలా చూస్తామంటే దాన్ని రివర్సల్ పాయింట్ కింద కూడా చూస్తాం మనం. అప్పుడు ఏం చేస్తాం, నెక్స్ట్ క్యాండిల్లో ఏమైనా హై వాల్యూమ్ వచ్చిందా, వాల్యూమ్ వస్తే ఇక్కడ చూడండి నెక్స్ట్ వాల్యూమ్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు, డెల్టా రెడ్లో ఉంది, క్యాండిల్ రెడ్ ఉంది. ఓకే, మనం ఇక్కడ ఒక జోన్ డ్రా చేసుకుందాం. ఓకే, ఇక్కడ జోన్ డ్రా చేసుకుందాం. అంటే దీని కింద ఉన్నంత వరకు కొంచెం బేరిష్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అర్థమైందా? సో మనం బేరిష్గా చూడొచ్చు మార్కెట్లో. సో ట్రేడ్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది కూడా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే డైలీ లైవ్ స్ట్రీమ్ చేస్తాను, లైవ్ స్ట్రీమ్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ చూసి మనం డైరెక్షనల్ ఈజీగా గెస్ చేయొచ్చు మార్కెట్లో. మీరు డైలీ లైవ్ స్ట్రీమ్ రాండి, నేను గైడ్ చేస్తుంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి.